వివాదాస్పదం అది. ఆపితే హీరో, నువ్వు హీరోని జీరోని చేస్తున్నావు, హీరోని వెళ్ళని చేస్తున్నారు వీళ్ళు మీడియా ద్వారా. అంటే ఇప్పుడు కల్తీ లెక్కర అమ్ముకునేవాడు, బెల్ట్ షాపులు పెట్టినోడు, పర్మిట్ రూములు పెట్టినోడు, సెటిల్మెంట్లు చేసేవాడు, గూండాగిరి చేసేవాడు, తప్పుడు పనులు చేసేవాడు, మైనింగులు చేసేవాడు, ఇలాంటి వాళ్ళందరూనేమో సరైన నాయకులా? అదేంటి అని అడిగే ప్రజాప్రతినిధి అన్యాయమైనోడా? ఏంది వివాదాస్పదుడా? అది చేయించేవాడు రైటా, లేదా అట్లా చేసేవాళ్ళని ప్రోత్సహించేవాడు సరైన నాయకుడా? ఎక్కడికి వెళ్తుందో చూడండి విచిత్రం. అంటే మొదటి నుంచి సార్ ఎవరో ఒక మహిళకి సంబంధించి ఆరోపణలు ఈయన ఏదో చేశారని అప్పట్లో ఆయన కూర్చొని దీక్షలు కూడా చేశాడు. తర్వాత మీరు అన్నట్టు ఇసక, తర్వాత ఈ బెల్ట్ షాపులు, ఇప్పుడేమో ఇది వరుసగా. దీంతో మధ్యలో 1-2 సార్లు క్రమశిక్షణ సంఘం ముందు కూడా ఆయన పిలిచారు. దీంతో ఓవరాల్ గా ఆయన మీద ముద్ర పడిపోయింది. కాకపోతే ఇదంతా అంటే 3 అంశాలు ఇక్కడ. ఒకటి అనుభవం, రెండోది స్థానికత, ఇక మూడోది ఇంకా సామాజిక వర్గం. ఈ విషయాల్లో డామినేట్ చేస్తున్నారా? ఆ డామినేషన్ ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. సింపుల్ లాజిక్ అండి. బేసిక్ గా నిజాయితీగా ఉండాలా వద్దా? కొత్తగా పోలీస్ కానిస్టేబుల్కి వెళ్ళినోడికి ఆ నిజాయితీ విలువ ఏంటో తెలుస్తుంది. కొన్నేళ్ళు పోయిన తర్వాత ఈ ఒత్తిళ్ళన్నీ లొంగిపోయి అలవాటు పడిపోతాడు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హానెస్ట్, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ హానెస్ట్. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులు అంటే హానెస్ట్, నిజాయితీకి మారిపోయారు. వాళ్ళ ఆస్తుల నుంచి రూపాయి తీసుకొచ్చి వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళు. చంద్రబాబు గారు నా దగ్గర డబ్బులు లేవాయా, ప్రభుత్వం దగ్గర ఫండింగ్, నేను 10 కోట్లు ఇవ్వగలనంటే మేము 2 కోట్లు మేము వేస్తాం సార్ అని అడిగినటువంటి వాళ్ళు. ఇవాళ అట్లాగే ఎవరున్నారండి? పేరు పెట్టి ఒక్క నాయకుడిని చెప్పమనండి. వీళ్ళందరూ చేసి నేను ప్రత్యక్షంగా చూసా. గద్దె రామ్మోహన్ రావా, వడ్డే శోభనాథరావా, వీళ్ళందరూ కూడా రూపాయి వాళ్ళ జేబులోంచి ఖర్చు అయినా పెట్టి తొందరగా చేయించేవాళ్ళు పనులు. అంటే అప్పట్లో పిలిచి ఇచ్చేవారంటే టికెట్లు, మరి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు. మరి అదే అంటోంది. ఎక్కడ ఉంది? డబ్బులు పంచేవాడే కావాలి ఇక్కడ. అదే కదా, ఇది కూడా సమస్య ఉంది కదా. కాబట్టి డబ్బులు తీసుకునే ఓటరు తప్పే, డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకుంటున్న వాళ్ళది తప్పే, దానికోసం అక్రమ మార్గాలు చేస్తున్నది తప్పే, ఇదంతా చూస్తూ ఉండే ఉద్యోగులు తప్పే. తెలా పాపం తలా పిడికడు. దాంట్లో పాపం అతను ఒక్కని ఎందుకు తిట్టాలా? కొలికిపోయింది. అధిష్టానం దృష్టిలో పార్టీ లైన్ దాటినట్ట దీని మీద కూడా ఏమన్నా వివరణ